యావత్ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ చాలామంది వల్ల ర్యాలీలు తీస్తున్న పరిస్థితి ఉంది. కొవ్వొత్తుల ర్యాలీలో కూడా చాలామంది ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈసారి మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో దానికి మించిన సర్జికల్ స్ట్రైక్ చేయాలని చెప్పేసి యావత్ భారతీయులంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈసారి మాత్రం దెబ్బ కొడితే మాత్రం కోలుకోవడానికి తరాలు పడ్డాలని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉన్నారు. సో ఎట్లాంటి యుద్ధం చేయాలా, ఎట్లాంటి సర్జికల్ స్ట్రైక్ చేయాలా అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడదాం. సో అన్న, మీరు చెప్పండి, ఈ ఇన్సిడెంట్ గురించి మీరు వింటూనే ఉన్నారు, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. సో ఈ ఉగ్రదాడి కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ ఉగ్రదాడి చేయడం జరిగింది. ప్రైవేట్ పార్ట్స్ చూసి మరి పాయింట్లు ఇప్పదీసి మరి వాళ్ళ భార్యల ముందే ఇదంతా కూడా చేయడం అనేది ఎంత దారుణం. అంటే ఇదంతా కూడా చూసిన తర్వాత అంటే దాదాపుగా మనం న్యూస్ ఆర్టికల్స్ కావచ్చు, న్యూస్లో చాలాసార్లు మనం వింటూ ఉంటాం, టెర్రరిస్టులకు మతం ఉండదు, కులం ఉండదు అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ క్లియర్ కట్గా ఒక మతాన్ని ఉద్దేశించే హిందువులను పక్కకు జరిపేసి ముస్లింలను పక్కకు జరిపేసి కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపేయడం జరిగింది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాంటెడ్లీ లెంకి మరి అక్కడ టూరిస్ట్ కోసం వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి టార్గెట్ చేసి మరి వీళ్ళు హిందువులు అని చెప్పేసి పాయింట్ ఊడదీసి మరి చెక్ చేసి అటాక్ చేయడం అది చాలా తప్పు, చాలా బాధాకరం. అది ఇలా చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏమున్నాయో వాళ్ళు అన్నీ కట్ చేసి తర్వాత మనం ఇంకోసారి ఇలా జరగకుండా దాన్ని చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్ ఏదైతే పుల్వామా అటాక్ తర్వాత చాలా పెద్ద సర్జికల్ స్ట్రైక్ అయితే చేయడం జరిగింది. చాలామంది ప్రపంచ దేశాలు కూడా భారత్ని సపోర్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఈసారి మాత్రం సివిలియన్స్ని టార్గెట్ చేస్తూ ఇదంతా చేసిన తర్వాత ఎట్లాంటి ఫైట్ ఉండాలి అని అనుకుంటున్నారు? యుద్ధం జరిగితే ఎట్లా ఉండాలి అని అనుకుంటున్నారు, ఎట్లా జరగాలి అని అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు యుద్ధం జరిగితే ఇంకోసారి పాకిస్తాన్ అనే కాదు, పక్కనున్న ఏ కంట్రీస్ అయినా ఇండియా గురించి తక్కువ అంచనా వేయకుండా భయపడేటట్టు ఉండాలని అనుకుంటున్నాం. సో మోడీ గారి గురించి కూడా ఒక పిచ్చి కుక్క ఊచకూతలు కూసిన పరిస్థితి ఉంది. సింధు జలాలని ఆపితే మోదీని శ్వాసను ఆపిస్తాం అని చెప్పేసి ఒక వేదికగా తను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే భయపెడతా ఉన్నారు. అంటే ఆలోచించారు, అంటే ఆ పిచ్చి కుక్కల్ని ఎలా తరిమి కొట్టాలని మీరు అనుకుంటా ఉన్నారు? అంటే ఒక దేశ ప్రధాని అనే తేడా లేకుండా ఇట్లాంటి మాటలు అనడం అనేది దట్స్ నాట్ కరెక్ట్. ఆ మాటలు కరెక్ట్ కాదు. అది ఎవరు ఏం చేయలేరు, మోడీ గారి ఏం చేయలేరు, వారు తాకలేరు కూడా. ఇలాంటి ఇంకా కొందరు మోదీలాగా ఉండాలని, మన ఇండియాని భారతదేశాన్ని రక్షించాలని అనుకుంటున్నాం. అంటే ఇంకొక విషయం ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, అంటే కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయి, సో తెలంగాణలోని కొన్ని జిల్లాలు ఉన్నాయి, సో హైదరాబాద్లోని హోల్ సిటీ కావచ్చు, నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్లేసెస్ కావచ్చు, దాంతోపాటు బోధన్ కావచ్చు, ఏదైతే మనకి బైన్సా కొన్ని ఏరియాలలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అని ఎన్ఐఏ కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీకు తెలిసిన ఏరియాలలో ఇట్లాంటిది జరిగిందని కావచ్చు, లేకపోతే జరుగుతుందని మీరు ఏమైనా అనుకుంటా ఉన్నారు? గత కాలం ఒకసారి నిజామాబాద్లో కూడా దొరికారు. ఇలా జరగకుండా మన నిజామాబాద్ పోలీస్ వాళ్ళు కానీ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు కూడా చూసి ఎవరు ఏంది అని ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఓల్డ్ సిటీలో దాదాపు పాకిస్తానీలు 230 మంది అక్కడ విత్ వీజాలతో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ కూడా చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఓల్డ్ సిటీలోనే వాళ్ళు షెల్టర్ ఉండడానికి గల కారణం ఏంది? ఏదో ఒక దగ్గర ఉండొచ్చు కదా. అంటే ఒక కమ్యూనిటీని కాపాడుతున్నట్టు ఈజీగా కనిపిస్తూ ఉంది. సో దీని గురించి వాళ్ళకి వేరే దగ్గర పోతే సేఫ్ ఉండదు, అక్కడ ఉంటుంది, అందులో గుంపులో ఎవరు ఏర్పడదని చెప్పేసి వాళ్ళు అట్లాంటి ప్లేసెస్ చూస్ చేసుకుంటారు. ఇప్పుడు నార్మల్ అయితే ఎక్కడైనా ఉండొచ్చు. వాడు టెర్రరిస్ట్కి వాడు మైండ్ సెట్ మారచ్చు, ఏదన్నా చేద్దామన్న ప్లాన్స్ కూడా అక్కడ నుండి స్టార్ట్ చేద్దామని చెప్పి ఓల్డ్ సిటీ అలాంటి స్లమ్ ఆ ఏరియాలో చూసుకుంటారు. సో ఏవైతే ఉగ్రవాదాలకు మూలాలుగా మనం చెప్పుకుంటా ఉన్నాం, ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్, ఇవి వట్టిగా రాలేవు పేర్లు. సో బైన్సా, బోధన్ అని మీరు ఎట్లయితే చెప్తా ఉన్నారో, సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలామంది ఇప్పటికీ మన హిందువులు మన ఇండియన్స్ ఎవరైతే భారతదేశంలో ఉంటూ భారతదేశంలో తింటూ పంటూ తాగుతూ అన్నీ చేసుకుంటే ఇవాళ ఒక పక్క దేశాన్ని ఒక శత్రువులుగా ఉన్నటువంటి పాకిస్తానీలకి మనోళ్ళు సపోర్ట్ చేయడం అనేది మీరు ఎట్లా చూసారా అన్న? దీని గురించి అది కరెక్ట్ కాదు. ఇక్కడ మన తర్వాత మన నీళ్లు తాగి వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ నుంచి వీళ్ళు కూడా వాళ్ళలాగా మారి మన భారత్ మీద అటాక్ చేయడం అది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళ మీద వెంబడబడి చర్యలు తీసుకోవడం బాగుంటుంది.
ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే సమాధానం చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మోడీని టచ్ కూడా చేయలేరు అని చెప్పేసి కరాఖండిగా చెప్తా ఉన్నారు. ఒకవేళ మోడీని టచ్ చేస్తే ఇండియాలో దాదాపు ఎంతమంది యువకులు ఉన్నారో అంతమంది యువకులు కూడా చెలరేగిపోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రపంచంలో అత్యంత ఎంగేజ్డ్, అంటే మనకి ఎంగేజ్ దేశం ది వరల్డ్ అని చెప్పుకుంటా ఉంటాం. అంటే వరల్డ్లోనే ఎక్కడా లేనటువంటి ఎంగేజ్, అంటే మనకి యువకులు ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది ఒక కేవలం భారత్ మాత్రమే. అలాంటి భారత్ పైన, అలాంటి పెద్ద మనిషి పైన చేతేస్తే ఎలా ఊరుకుంటారు అని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారి టచ్ చేసి చూడండి, భారతీయులం అంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నారు.